దేవుడు మనతో మాట్లాడేటువంటి మాటలను మనం శ్రద్ధగా విందాం. రెండవ రాజుల గ్రంథం 8వ అధ్యాయం. రెండవ రాజుల గ్రంథం 8వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు జకరియా గారు చదువుతారు. 1 నుంచి 6 వచనాలు. ఒక వచనం ఆయన చదవగా రెండవ వచనం మనందరం చదువుదాం. ఆ స్త్రీ లేచి దైవజనుని మాట చొప్పున చేసి తన ఇంటి వారిని తోడుకొని ఫిలిస్తీన్ల దేశమునకు పోయి 7 సంవత్సరములు అక్కడ వాసం చేసెను. పనివాడు గెహజీతో మాట్లాడి ఎలీషా చేసిన గొప్ప కార్యములన్నిటినీ నాకు తెలియచెప్పమని ఆజ్ఞనిచ్చిండెను. రాజు ఆ స్త్రీని అడిగినప్పుడు ఆమె అతనితో సంగతి తెలియచెప్పెను. కాబట్టి రాజు ఆమె పక్షంగా ఒక అధిపతిని నియమించి ఆమె సొత్తు యావత్తును ఆమె దేశము విడిచినప్పటి నుండి నేటి వరకు భూమి ఫలించిన పంట యావత్తును ఆమెకు మరలా ఇమ్మని సెలవిచ్చెను. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా పరమ తండ్రి, ఈ చదవబడిన లేఖన వచనాన్ని మీరు దీవించండి. ఈ లేఖనంలో నుంచి మాతో కూడా మీరు మాట్లాడండి ప్రభువా. నీ మాట జీవము గలదయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట యథార్థమైంది, నీ మాట తిరుగులేనిది, నీ మాట మమ్మలను మా ప్రభువా బలపరిచేది, నీ మాట మమ్మల్ని నిలబెట్టేది నాయన. కనుక ఈ సమయం ముందు ప్రభువా కొందరు బిడ్డలు మాతో లేరు, వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎప్పుడూ ఆరాధన మానడం అనేది చూడలేదు, కానీ కొన్ని బలహీనతలను బట్టి ప్రియులు జాన్లీ గారు, ప్రభువా సహోదరి కాంతమ్మ గారు, తండ్రి పరిస్థితులను బట్టి ప్రభువా నీ సన్నిధిలోకి రాలేకపోయిన పరిస్థితి, దయతో మీరు వాళ్ళను ముట్టి స్వస్థపరిచి మరలా తిరిగి మీ సన్నిధిలోకి నడిపించండి. ఎవరైనా ఒకవేళ నిర్లక్ష్యంతో మానివేసినట్లయితే శ్రద్ధ పుట్టించండి, భయభక్తులను పుట్టించండి. నీ సన్నిధిలో ఉన్న ఆశీర్వాదం ఇంత అంత కాదు. భక్తిహీనుల గుడారమునొద్ద నివసించుట కంటే నా దేవుని మందిర ఆవరణములు గడుపుట నాయన నాకు ఇష్టమన్నాడు భక్తుడు. ప్రభువా అయ్యా, నీ సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమన్నాడు. ఈ శ్రేష్టతను మా తండ్రి పోగొట్టుకొని భ్రష్టతలోకి వెళ్లకుండా నాయనా మా తండ్రి శ్రేష్ఠులుగాను జ్యేష్ఠులుగాను మారే కృపను మీరు దయచేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఈ రెండవ రాజుల గ్రంథం 8వ అధ్యాయము మనం చూసినట్లయితే, ఈ రెండవ రాజుల గ్రంథం 8వ అధ్యాయం మనం చూసినట్లయితే ఇక్కడ ఒక దైవజనుడు కనబడుతున్నాడు. తర్వాత ఒక బిడ్డకు తల్లి అయినటువంటి ఆమె కూడా కనబడుతూ ఉంది. ఈ ఇద్దరు గురించినటువంటి ప్రస్తావనను మనం ఆలోచించితే, ఈమె గురించినటువంటి ప్రస్తావన పరిశుద్ధాత్ముడు ఎక్కడి నుంచి ప్రారంభించాడు అని అంటే, రెండవ రాజుల గ్రంథం 4వ అధ్యాయము 5వ వచనము నుంచి ప్రారంభించబడింది. 8వ వచనము నుంచి ప్రారంభించబడింది. ఎన్నో వచనం? 8వ వచనము నుంచి ప్రారంభించబడింది. కనుక ఈమె గురించినటువంటి వివరాలు తెలుసుకోవాలని అంటే ఇక్కడ వరకు రావాలి. ఒకవేళ ఎలీషాను గురించినటువంటి వివరం తెలియాలనంటే 1 రాజుల గ్రంథం 19వ అధ్యాయము 19వ అధ్యాయం 19వ వచనం నుంచి మనం చదివితే అక్కడ నుంచి ఎలీషా యొక్క ప్రస్తావన అక్కడ మనకు కనబడుతుంది. తర్వాత మరలా ఎలీషా గురించినటువంటి ప్రస్తావన ఎక్కడ కనబడుతుందంటే రెండవ రాజుల గ్రంథం 2వ అధ్యాయంలో కనబడుతుంది. ఈ రెండవ రాజుల గ్రంథం 2వ అధ్యాయంలో కనబడుతుంది. కనుక ఈరోజు మనం గమనించినట్లయితే ప్రియులారా, రెండు కూడా ఇద్దరు వ్యక్తులు కూడా చాలా ప్రత్యేకమైనటువంటి వారు. ఈ భూమి మీద ఉన్నటువంటి మానవ జాతిలో దేవుడు ప్రత్యేకపరచుకున్నటువంటి వారు ఉన్నారు. దేవుడు వీరు నావారు అని చెప్పి ప్రత్యేకపరచుకున్నప్పుడు వారికి ప్రియులారా ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణాలను కూడా దేవుడిస్తాడు. ఒక ప్రత్యేకమైన ఆలోచన విధానం కూడా దేవుడిస్తాడు. వచ్చేటప్పుడు నేను గమనించాను ఏంటంటే, ఇంతకుముందు ప్రయాణం చేయాలంటే అనవసరంగా కారు వేసుకొచ్చామనిపించేది. ఇప్పుడు కాస్త కొంచెం ఆ గుడ్డులో మెల్లన్నట్టుగా కొంతవరకు రోడ్డు బాగుపడింది. కాబట్టి రోడ్డు బాగుంటే ప్రయాణాలు బాగా జరుగుతాయని ఒక పాఠం నేర్చుకున్నాను. రెండవది ఏంటంటే, మన ఆలోచన విధానం బాగుంటే మన యొక్క జీవిత యాత్ర చక్కగా జరుగుతుంది. మన ఆలోచన సరిగా లేదనుకోండి, అడుగడుగునా కూడా మనం పల్టీలు కొడతానే ఉంటాం. కాబట్టి మన యొక్క ఆలోచన చాలా జాగ్రత్తగా మనము ప్రియులారా కాపాడుకోవాలి.
ఎవరినో చూసి మన ఆలోచనలు మార్చుకోకూడదు, ఎవరిని బట్టి కూడా మన యొక్క వస్త్రధారణ మార్చుకోకూడదు, ఎవరిని బట్టి కూడా మన యొక్క దేహాన్ని ఇతరులకు కనపరచకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. స్త్రీలు మరి ముఖ్యంగా. ఇప్పుడు పురుషులు చక్కగానే షర్ట్లు ప్యాంట్లు వేసుకుంటున్నారు, కానీ ఆడవాళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి ప్రియులారా ఒక క్రమశిక్షణ కలిగినటువంటి వస్త్రధారణ ఉండట్లే కొంతమందిలో. కాబట్టి అది క్రమశిక్షణ అనేది చాలా ముఖ్యం. ఈరోజు గమనించండి, మీరు దేవుని ఎదుట ఉన్నారు, ప్రజల ఎదుట కూడా ఉన్నారు. దేవుని ఎదుట ఉన్నారు, ప్రజల ఎదుట కూడా ఉన్నారు. అదే సమయంలో సంఘము ఎదుట ఉన్నారు, ప్రియులారా సేవకుని ఎదుట కూడా ఉన్నారు. ఈరోజు మన జీవితం ఇంతమంది మధ్యలో కనబడతా ఉంది కనుక మన మట్టుకు మనం చాలా జాగ్రత్తగా మన దేహాన్ని ఇతరులకు కనపరచకుండా జాగ్రత్తగా ఉండాలి. దేహం బయటికి కనిపించకుండా ఉండడమే మంచిది. దేవునికి స్తోత్రం. పాపం ఎప్పుడైతే మనుషుని జీవితంలో ప్రవేశించిందో ఆదికాండం 3వ అధ్యాయంలో అప్పుడే దేవుడు ఏం చేశాడంటే చర్మపు చొక్కాయిలను తొడిగించిననుంది. ఆయన మన విమోచించిన వాడే కాదు, మన యొక్క దేహాన్ని కప్పినటువంటి వాడు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? మన దేహాన్ని కప్పినటువంటి వాడు. కాబట్టి మన ప్రత్యేకత మన వస్త్రధారణలో కూడా కనిపించాలి. మన యొక్క ఇంకొక విషయం కూడా చెప్తున్నాను మీకు. పిల్లలు పెద్దోళ్ళు అయిన తర్వాత మీరు డ్రెస్సులు వేసుకుంటే ఆ పిల్లలకు మీరు ఎలా కనబడతారంటే ఆ పక్కన అక్కలాగా ఈ పక్కన చెల్లిలాగా కనబడతారు మీరు. కాబట్టి అది కూడా మీరు గమనించుకోవాలి. మేము వేసుకుంటామంటే వేసుకోండి, కానీ మీ పిల్లలకి మీ మాట కానీ మీ యొక్క వ్యక్తిత్వం కానీ వాళ్ళకి మీరు పిల్లలాగా కనపడతారు. మీరు చెప్పేది వాళ్ళకి ఎక్కదు. అర్థమవుతుందా? మీరు చెప్పేది వాళ్ళకి ఏమాత్రం కూడా ఎక్కదు. తర్వాత ఏంటంటే ఒక వయసు వరకు ఒక డ్రెస్సు, ఒక వయసు తర్వాత కొంత మార్పు అనేది కనిపించాలి. అంతేగాని అదే పద్ధతిని కొనసాగిస్తాము అని అంటే అది క్రమంగా ఉండదు. మీకు అర్థమవుతుందా? పెళ్ళయిన వాళ్ళు ఒక క్రమంగా ఉండాలి. తర్వాత పిల్లలు పెద్దోళ్ళు అయినటువంటి వాళ్ళు కొంచెం చిన్నపిల్లలప్పుడు కొన్ని ఇబ్బందులు కాంప్లికేషన్స్ ఉంటాయి. పెద్దోళ్ళు అయిన తర్వాత మన వస్త్రధారణ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. గమనించుకోండి. మొదట దేవుని ఎదుట నేను యోగ్యురాలుగా ఉండాలి, తర్వాత మనుషుల ఎదుట కూడా నేను యోగ్యురాలుగా ఉండాలని కోరుకోవాలి మనం. అంతేగాని నా ఇష్టం. ఈ రోజుల్లో కొంతమంది మొన్న మధ్యన ఏదో ఒక సినిమా గురించి ఏదో పెద్ద రభస జరిగింది, పెద్ద దెబ్బలాట. ఏమంటే కొంతమంది ఆడవాళ్ళు ఏమన్నారంటే మా బట్టలు మా ఇష్టం అన్నారు. మీ ఇష్టం ఏంటి? ఇది ఏమన్నా సమాజం అనుకున్నారా, అరణ్యం అనుకున్నారా అని చెప్పి కొంతమంది దాని గురించి ఖండనలు చేశారు. ఏది ఏమైనా కూడా వాళ్ళ సంగతి పక్కన పెట్టండి. మనం దేవుణ్ణి ఎరిగిన వాళ్ళం, దేవుణ్ణి అనుసరించి దేవుని వాక్యాన్ని బట్టి మన నడతలను మనం ఏం చేయాలంటే శుద్ధిపరచుకోవాలి. ఒక స్త్రీ ఒక పురుషునితో మాట్లాడేటప్పుడు మీరు జాగ్రత్తగా వినాలి. పురుషులు కూడా ఒక స్త్రీతో మనం మాట్లాడేటప్పుడు చాలా క్రమంగా ఉండాలి, ఒక దూరం పాటించాలి. ఎంతవరకు అవసరమో అంతవరకే మాట్లాడాలి, అంతకు మించి మాట్లాడకూడదు. ఇంకొకటి ఏంటంటే అవతల వ్యక్తికి అనుమానం కలిగే విధంగా గంటలు మాట్లాడకూడదు. 3 మాటలు, అంతకంటే మించి మనం ఎక్కువ మాట్లాడకూడదు. ఇంకొకటి ఏంటంటే ఒక స్త్రీతో మాట్లాడినప్పుడు ఆమెకు సంబంధించినటువంటి పురుషుడు పక్కన ఉండాలి, లేకపోతే మాట్లాడొద్దు. మాట్లాడాల్సినంత అవసరం ఏంటి? ఏమండి, అందరూ మనల్ని ఒక రకంగానే చూడరు. ఒకడంటే తాడి చెట్టు కిందకి వెళ్ళి పాలు తాగుతున్నాను అన్నాడంట. తాడి చెట్టు కిందకి వెళ్ళి పాలు తాగాల్సిన అవసరం ఏంటి? పాలు తాగి కూడా తాడి చెట్టు కిందకి ఎందుకు వెళ్తాడు? కాబట్టి అనుమానించడానికి అవకాశాన్ని మన అవతల వ్యక్తికి ఇవ్వకూడదు అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుని దృష్టి యందు మనం యోగ్యమైనది వారుగా ఉండాలి, మనుషుల దృష్టి యందు కూడా మనం ఎలా ఉండాలంటే యోగ్యమైనటువంటి వారుగా ఉండాలి. ఇది మీరు గమనించుకోవాల్సిన విషయం. ఇంకొక విషయం కూడా ఆలోచించండి. ప్రత్యేకంగా ఉండాలి మన జీవితం. ఇది చాలా శ్రేష్టమైనటువంటి జీవితం ప్రభు మనకిచ్చారు. ప్రత్యేకత అనేది లేకుండా క్రైస్తవుడు ఉండడు, క్రైస్తవురాలు ఉండదు. కాబట్టి ఆ విషయాన్ని మనం గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉందని ప్రేమతో నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. నా మీద ఎవ్వరు కోపగించకుండా నేను ఏం చేయలేను. అసలు ఇన్ని సంవత్సరాల సేవలో నేను చూసింది ఏంటంటే మనుషులు నచ్చితే పొగుడుతారు, నచ్చకపోతే వాళ్ళు తిడతారు. నా ముందు తిట్టకపోయినా వెనకాల తిడతారు. ఆ వెనకాల తిట్లు తర్వాత నాకు వినబడతాయి. దీనివల్ల ఏంటి ప్రయోజనం? ఏమండి ఇప్పుడు తల్లినే ఆ పక్కకెళ్ళి పిల్లలు తిట్టుకుంటున్నారు. నేనెంతటోని? అర్థమవుతుందా? మా అమ్మ అత్తమావని ఇలాగే ఏంటి మాట్లాడుతున్నావు, ఎవరున్నారు అని అంటే ఏమి లేదులే ఏంటి అటు తిట్టేసుకుని ఆ పిల్లలు తిట్టేసుకుని ఏమీ లేదులే అంటే మళ్ళీ అర్థమైందా? మరి నువ్వే కదా అన్నావు అందుకనే నేను తిట్టుకుంటున్నాను అని చెప్తుందే ఏ పిల్లోడైనా చెప్పరు. అర్థమవుతుందా? మనిషి చాటు మాటున ఏదైతే తను కలిగి ఉంటాడో అదే తన నిజమైన జీవితం. అందరి ముందు ఉండేటువంటి జీవితం అంతా ఇదంతా ఏంటంటే మ్యాజిక్కే. అర్థమవుతుందా? ఆ కాసేపు అలా మ్యాజిక్, తర్వాత మళ్ళీ లాజిక్ ఉంటుంది. కాబట్టి నేను ఎట్టి పరిస్థితుల్లో ఏ పొగడతను కూడా నేను అంగీకరించను. మీరు పొగడాలి, సంతోషం. పొగడకపోతే ఇంకా నీరసం వస్తుంది.
కానీ పొగిడితే పొంగిపోయి ప్రియులారా తిడితే కృంగిపోయేటువంటి జీవితం ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు అలవాటైపోయింది. పొగిడినా అంత పెద్ద విషయం కాదు, తిట్టినా అంత పెద్ద విషయం కాదు. యేసయ్యనే తిట్టారు, నేనంతా అండి నేనేమన్నా పరిపూర్ణున్నా కాదు. కాబట్టి నో ప్రాబ్లం. ఓకే, ఏదైనా సమస్య ఉంటే నాకు చెప్పండి, ఆ సమస్య గురించి మనందరం కలిసి ఆలోచించి దాన్ని బట్టి నిర్ణయం తీసుకుని ముందుకెళ్దాం. హల్లెలూయా. మనం ప్రియులారా దేవుని చేత ఏర్పరచబడ్డాం, దేవుని పిల్లలు అని పిలువబడుతున్న వాళ్ళం. దేవుణ్ణి నమ్మినవారు అనేటువంటి ఒక ముద్ర మన మీద ఉంది. ఎవరిని నమ్మినవారు? దేవుణ్ణి నమ్మినవారు. కష్టమైన, నష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా ఎవరిని నమ్మినవారు? మనం నమ్మి ఉన్నామంటే దేవుణ్ణి నమ్మి ఉన్నాము. అర్థమవుతుందా? నా ఇష్టం అనడానికి ఇక్కడ నో ఛాన్స్. వాళ్ళు అనొచ్చు, అది వాళ్ళ యొక్క విజ్ఞతకు వదిలేస్తాం. కానీ సంఘములో ఉండి దేవుని పిల్లలమై ఉండి వాక్యాన్ని వింటూ ఉండి బైబిల్ చేతపట్టుకొని వచ్చి మందిరంలో ప్రభు బల్లలో పాలు పొందిన వారు ఎవరు కూడా నా ఇష్టము అన్నారనంటే మీరు ఎక్కడికి వెళ్ళిపోతారో అక్కడికి వెళ్ళిపోతారు. నేను చెప్తున్నా, అంతే పరిస్థితి. నా ఇష్టం ఏంటండి? మన ఇష్టం ఏముంది? ఇంకా మనల్ని ఆయన కొనేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. కొనుక్కున్నాడా లేదా? మిమ్మల్ని కొనుక్కున్నప్పుడు మీ ఇష్టమా ఆయన ఇష్టమా? నన్ను కొనుక్కున్నాడు, ఆయన ఇష్టమా నా ఇష్టమా? నా మీద ఎట్టుకుంటాను. నా ఇష్టమా ఆయన ఇష్టమా? ఆయన ఇష్టం కదా. కాబట్టి ఈ రోజున మనం ఎవరికి ప్రియులారా ఏ విషయానికైనా మన జీవితంలో ప్రాధాన్యత ఇవ్వాలంటే ఆయనకి ఇష్టమైనటువంటి వాళ్ళనే దేవుడు పరలోకములోనికి తీసుకెళ్తాడు. అందరినీ తీసుకెళ్తాడు. బైబిల్ చెప్పట్లే, అందరినీ పిలుస్తున్నాడు, అందరినీ రమ్మంటున్నాడు, అందరి ఎడల కృప చూపుతున్నాడు. ఎవ్వరికి ఏ పక్షపాతం లేకుండా ఆయన కృప చూపుతున్నాడు. ఆయన పక్షపాతం లేనివాడు. కానీ అందరినీ తీసుకెళ్ళడానికి ఆయన రాడు. తనకిష్టులైనటువంటి వారిని కొనిపోవడానికి ఆయన వస్తాడు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుంది? ఇప్పుడు మా ఇంట్లోనే ఉందండి, నాకు ఇష్టమైతే నేను లోపలికి రమ్మంటాను. ఇష్టం కాకపోతే ఎలాగొచ్చావంటయ్యా, తలుపు తీసుంటే వచ్చేస్తావా లోపలికే? సారీ అండి అంటాడు అవతల వ్యక్తి, విజ్ఞత ఉన్నవాడైతే. అర్థమవుతుందా? అని వెనక్కి అడుగేస్తాడు, ముందుకు అడిగేయడు. ఏమండి ఎందుకు అని అంటే నాకు ఇష్టమైంది అనుకోండి, అయ్యో అదే బయట ఉండిపోయేటి, రెండు కూర్చోండి అంటాను. నాకు ఇష్టం కాలేదనుకో, వెళ్ళి గెట్ అవుట్ అంటాను. ఏమండి ఎందుకంటే దేవుని ఎదుట ప్రియులారా ఇలాంటి విషయాల్లో మనం ఆలోచించుకోవాలి. నా ఇష్టము అని అన్నారంటే మీరు దేవుని ఇష్టం నుంచి తొలగిపోతున్నారు అన్నమాట. మీ సొంత ఇష్టం నెరవేర్చుకోవడానికి ఇష్టపడితే అది క్రైస్తవ జీవితానికి ఏమాత్రం కూడా అది ప్రియులారా నష్టం కలిగించేదే కానీ మేలు కలిగించేది కాదు. ఈరోజు మనం ఆలోచించుకోవాలి ఈ మాట. నా ఇష్టం కాదు ప్రభువా నీ ఇష్టమే. ఈ మాట చెప్పండి అందరూ. నా ఇష్టము కాదు ప్రభువా నీ ఇష్టమే. హల్లెలూయా. ఏమండి దేవుడు ఆ మాటను విన్నాడు సుమా. ఏదో నేను చెప్పమన్నానని మీరు చెప్పడం కాదు, చెప్పినా చెప్పకపోయినా కూడా ఇదే మన పట్ల దేవుని వాక్యం మనకు నేర్పుతున్న పద్ధతే. వాళ్ళు తిడతారు కానీ మనం పడతాం, మనం తిట్టాం. ఎందుకు? కారణం ఏంటి? అది తండ్రికి ఇష్టం కాదు కాబట్టి, మన ప్రభువుకి ఇష్టం కాదు కాబట్టి. ఏమండి కాబట్టి ఆయన ఇష్టం ఏదైతే ఉందో దాన్ని మనం ఒకవేళ పడలేదు ఇప్పటి వరకు అంటే ప్రభువా పడే శక్తిని నైనా అని ప్రార్థన చేసుకోండి. అప్పుడు మళ్ళీ వాళ్ళు అంటారు, అప్పుడు మళ్ళీ మీరు పడే శక్తి వస్తుంది. దేవునికి స్తోత్రం. అదేంటి మొన్న అంటే ఏమో సమాధానం చెప్పారు ఇప్పుడు చెప్పట్లేదు అని అంటే దాని అర్థం ఏంటంటే, దాని అర్థం ఏంటి? అప్పుడు పడటం రాలేదు, ఇప్పుడు పడటం వచ్చింది. అర్థమవుతుందా? ఇప్పుడు పడటం వచ్చింది అంటే ఇప్పుడు పడే శక్తి దేవుడు ఇచ్చాడు. ఏమంటే ఎన్ని పరిస్థితులు పడుతున్నారండి. ఒక్కొక్కళ్ళ పరిస్థితి చూస్తే నిజంగా ఎంతో చెప్తుంటే నిజంగా ఆ సహోదరి ఆ సహోదరుడు ఆ కుటుంబంలో ఎలాంటి రీతిగా నిలబడగలుగుతున్నారు. ఇదంతా ఏంటంటే ఆయన చేయి పట్టుకోబట్టి. దేవునికి స్తోత్రం. ఆయన చేయి పట్టుకోబట్టి. ఎవరు చెయ్యి అయినా పట్టుకుంటాడో, ఎవరైనా చెయ్యి వదిలించేసుకుంటే ప్రియులారా మళ్ళీ ప్రియులారా ఆయన చేయి పట్టుకోవాలని మనం కోరుకోవాలి. హల్లెలూయా. గమనించండి, ఎలీషా భక్తి కలిగినటువంటి దైవజనుడు. ఎలీషా భక్తి కలిగినటువంటి దైవజనుడు. భక్తి కలిగినటువంటి దైవజనుని భక్తి గురించి ఆలోచించేవాడు కాదు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. భక్తి కలిగినటువంటి దైవజనుడు భక్తి గురించి ఆలోచించడు. కానీ ఆయన యొక్క భక్తి గురించి ఆలోచించేటువంటి వారు, ఆయన పరిచర్య పొందినటువంటి వాళ్ళు ఆలోచిస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఈరోజు మనం ఆలోచన చేస్తే కొన్నిసార్లు మంచినీళ్ళే తాగి సేవ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కొన్నిసార్లు ప్రియులారా ఏమీ ఉండదు, కొన్నిసార్లు అన్నీ ఉంటాయి కానీ తినడానికి ఓపిక ఉండదు, తినడానికి అవకాశం ఉండదు. అర్థమవుతుందా? చాలా ప్రేమ కొంతమందికి, మొత్తం నూనెలో ముంచేస్తారు గారెలు. ఆ నూనెంతా ఏంటంటే ప్రేమ అనమాట. కానీ అదంతా తింటే మాత్రం ఏమండి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కొంతమంది వండుతారు, దానికి అసలు ఇంత కూడా నూనె అంటదు. అర్థమవుతుందా? ఎలా వండారమ్మా అని అడగాలనిపిస్తుంది. ఈ ఎలా వండారమ్మా అని అడగక్కర్లేదు, ఎందుకంటే ఇది ఆల్రెడీ అందరూ చేయగలిగిందే. ఓకే, చాలా సంతోషం. ఏదేమైనా ఆలోచన చేసేది ప్రియులారా
మొదట దైవజనుని యొక్క ఆకలి గురించి ఆలోచించినటువంటి స్త్రీ ఈ గనురాలు అనబడినటువంటి స్త్రీ. ఆమె పేరు రాయబడలేదు బైబిల్లో, ఒక ప్రత్యేకమైన పేరు ఆమెకి ఇవ్వబడింది. అదేంటంటే గనురాలు అని చెప్పి. ఎక్కడైనా మీకు పేరు కనపడితే భాస్కర్ నాకు పేరు దొరికిందండి అని చెప్పండి, నేను కూడా రాసుకుంటాను. అర్థమవుతుందా? కొంతమందికి బైబిల్లో రాయబడినటువంటి పేర్లు కావాలి. ఒకడు వచ్చాడు అడిగాడంట ఒక ప్రశ్న, ఏంటి తెలుసా? పాస్టర్ గారు మీరు బైబిల్ ఎప్పటి నుంచో చదువుతున్నారు, మాకు అందరికీ బోధిస్తున్నారు కదా, చాలా కాలంగా మీకు బైబిల్లో తెలియనిది లేదు కదా అని ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని అన్నాడంట. ఏమడుగుతాను? ఒక ప్రశ్న అడుగుతాను అన్నాడంట. ఏంటా ప్రశ్న అనంటే, నోవహు గారి భార్య పేరేంటని అడిగాడట. ఏం పేరు? నోవహు గారి భార్య పేరేంటి అన్నాడంట. మీరు చెప్పాలి ఎలాగైనా సరే, మీకు తెలిసే ఉంటుంది, తెలియకుండా ఉండదు అన్నాడట. అంటే బాబు తెలియదు అన్నాడంట ఆయన. ఏంటి? నాకు తెలియదు అన్నాడట. అదేంటి మీకు తెలియకుండా ఎలా ఉంటుంది? బైబిల్లో రాయలేదయ్యా దేవుడు, బైబిల్లో రాసింది అడుగు చెప్తాను. ఏమంటే బైబిల్లో రాయన దాని గురించి ఎన్నో రకాల వివాదాలు ఈ రోజున లేవనెత్తుతున్నారు. అవన్నీ యేసునామములో కొట్టివేయబడును గాక. వాటితో మనకు సంబంధం లేదు, వాటి వలన మనకు మేలు లేదు. ఇక్కడ ఒక మాట రాశాడు, ఆమె యొక్క వ్యక్తిత్వాన్ని బట్టేమో దేవుడు ఆమెకు ఒక పేరు ఇచ్చాడు, ఒక బిరుదు ఇచ్చాడు, ఒక టైటిల్ ఇచ్చాడు. ఏంటంటే గనురాలైనటువంటి ఒక స్త్రీ. ఈ ఎలీషా దైవజనుడైన ఎలీషా గారు ఒక పట్టణానికి వెళ్ళాడంట. ఆ పట్టణానికి పోయి ప్రియులారా పరిచర్య చేసి ఆ పట్టణం నుంచి మళ్ళీ వెళ్ళిపోతున్నాడు. ఈమె గమనించింది, ఆయనకు ప్రియులారా భోజనం పెట్టాలి అని చెప్పి, ఆతిథ్యం ఇవ్వాలి అని చెప్పి. ఈరోజు నేను కూడా దేవుని వాక్యాన్ని బట్టి మీ ఆతిథ్యాన్ని పొందుతున్నవాడుగా నేనున్నాను. కానీ నేను ఏమి ఆశించి ఎవరి దగ్గరికి ఎప్పుడు వెళ్ళలేదు, ఎవరిని నేను ఆశించలేదు. అలా భోజనం పెడతారని ఇంటికి వెళ్ళలేదు, దేవునికి స్తోత్రం. కానీ మీకు తెలుసు కదా, ఈ టైం భోజనం టైం అని చేసేవంటే కొన్నిసార్లు చేసేస్తాను, కొన్నిసార్లు ఏమో అక్కడ చేసేనమ్మా అంటాను, కొన్నిసార్లు ప్రియులారా చేయటానికి ఇబ్బందికరంగా ఉంటుంది. ఏదేమైనా గమనించండి, మీరు నన్ను ఎలీషా అంతటి వాడిని కాదు, కానీ నన్ను ప్రేమించి నన్ను మీరు చేర్చుకోవడాన్ని బట్టే ఈ సామర్లకోటలో పరిచర్య కొనసాగించగలుగుతున్నాను అనేది అందరి ముందు, దేవుని ముందు కూడా నేను ఎప్పుడూ చెప్పుకునే వాస్తవమే ఇది. అర్థమవుతుందా? కానీ ఇక్కడ గమనించండి, ఆమె భోజనానికి రమ్మని చెప్పిందట అని లేదు. ఇక్కడ ఏమనుందో తెలుసా? 5వ వచనంలో, అతన్ని బలవంతము చేసాను గనుక. దైవజనుడు అనేవాడు భోజనానికి రమ్మనగానే వెళ్ళిపోయేవాడుగా ఉండడం. మీకు అర్థమవుతుందా? ఆశపడేవాడుగా ఉండడం. కానీ ఆమె బలవంతం చేసిందట. అంతే, మాటిమాటికి అయ్యా ఒకసారి మా ఇంటికి రండి, భోజనం చేయండి అని చెప్పి బలవంతం చేస్తే, ఈ దైవజనుడు కూడా చాలా క్రమమైనటువంటి వాడు. దైవజనుడు ఎప్పుడు కూడా క్రమంగానే ఉంటాడు తప్ప అక్రమంగా ఉండడు. ఈ దైవజనుడు కూడా ఒక పనివాడు ఉన్నాడు, ఆయన పేరు ఏంటంటే గేహజీ. ఈ గేహజీని తీసుకొని అక్కడికి వెళ్ళాడు. ఆమె ఇంట భోజనం చేశాడు, మళ్ళీ వెళ్ళిపోయాడు. ఇలాగ కొన్ని సందర్భాలు జరిగినటువంటి తర్వాత ఆయనను గుర్తించింది ఆమె. ఏమైనా గుర్తించిందంటే, ఈయన మన ఇంటికి వస్తూ పోతూ ఉన్నటువంటి ఈయన భక్తి కలిగినటువంటి దైవజనుడు. అంటే భక్తి లేనటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అర్థమవుతుందా? భక్తి లేనటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. విశ్వాసుల్లోనూ ఉంటారు, సేవకుల్లోనూ ఉంటారు. ఎందుకండి పాస్టర్ గారు అలా జరుగుతుంది అని అంటే, కొంతమందిని దేవుడు పిలిచి అభిషేకించి సేవకు ఏర్పాటు చేసుకుంటాడు. కొంతమందిని దేవుడు పిలవడో ఏదో 4 మాటలు వచ్చినాయని సంచేసుకునో లేకపోతే బ్యాగ్ కట్టుకునో బయలుదేరిపోతారు. ఎందుకు? సేవకుడు అనేటప్పుడు కల్లా ఏమండి తలుపు తెలుస్తారు, ఆతిథ్యం ఇస్తారు, కానుకలు ఇస్తారు, చాలా ప్రేమిస్తారు. ప్రతి ఒక్కళ్ళు కూడా గౌరవించినటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. పాస్టర్ గారు అనేటప్పుడు పాస్టర్ గారు అండి అనుకుంటారు. కానీ ఈ రోజుల్లో గమనించుకోవాల్సింది ఏంటో తెలుసా? ఆయన భక్తి గల దైవజనుడా కాదా అనేది చూసుకోవాల్సిన బాధ్యత చేర్చుకునే వాళ్ళ మీదే ఉంది. మేము వాక్యం చెప్పి వెళ్ళిపోతాం, మళ్ళీ ఆదివారం దాకా మీరు కనిపించరు, నేను మీకు కనిపించను. మధ్యలో ఏదైనా అవసరం ఉంటే, ఏదైనా కూటమైతే, ఏదైనా ప్రార్థన అయితే వస్తాను తప్ప. కానీ మిగిలిన రోజుల్లో మీ ఇంటి తలుపు తట్టే ప్రతి ఒక్కళ్ళకి కూడా మీరు తలుపు తెరిచి చేర్చుకోవాల్సిన బాధ్యత మీకు లేదు. ఎందుకంటే మీకంటూ ఒక సేవకుడు ఉన్నప్పుడు ఆ సేవకుని యొక్క ద్వారానే ఎవరైనా రావాలి మీ ఇంట్లోకి. అది గుర్తుపెట్టుకోండి మీరు. అర్థమవుతుందా? మీకంటూ ఒక సేవకుడు ఉన్నప్పుడు ఆ సేవకుని ద్వారానే మీ ఇంట్లోకి ఎవరైనా రావాలి తప్ప, మీ వంతుగా ఒకవేళ మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు చేర్చుకుంటే కొన్ని ప్రమాదకరమైన పరిస్థితులు కూడా జరిగే అవకాశం ఉంది. ఈరోజు గమనించండి ప్రియులారా. కాబట్టి ఎవరు పడితే వాళ్ళను సేవకులు అనగానే కంగారు పడిపోయి చేర్చేసుకునే పరిస్థితిలో ఈమె లేదు. ఈమె ఎలాంటిదంటే, నా ఇంటికి వచ్చుచూ పోవచ్చున్నటువంటి వాడు ఎవరంటే భక్తి కలిగినటువంటి దైవజనుడు అని నేను ఎరుగుదును అని చెప్పి తన పెనిమిటితో చెప్తుంది. అయ్యా, మన ఇంటికి వస్తూ పోతున్నటువంటి దైవజనుడు అంటే అప్పటికి కొన్ని సార్లు ఆయన రావడం వెళ్ళడం జరిగిందనే దాని అర్థం కాదా? రావడం వెళ్ళడం జరుగుతున్నప్పుడు ఏమవుతుంది? ఆయన వ్యక్తిత్వము ఆమెకు అర్థమవుతుంది.
ఆయన ఎలా లిమిట్లో ఉంటాడో, ఎలా క్రమంగా ఉంటాడో, ఎంతవరకు మాట్లాడతాడో, ఎంతవరకు మౌనంగా ఉంటాడో, అవసరమైతే మాట్లాడతాడో, అవసరం లేకపోతే మాట్లాడడం. ఏమండి, ఆయన దేవునికి ప్రియులారా మనిషి, దేవునికి స్తోత్రం, దేవుని మనిషిగానే ఉంటాడు. తన ప్రతి అవసరత కొరకు దేవుని మీద ఆధారపడేవాడే దైవజనుడు అంటే. అంతేకాని అవసరం ఉంటే అమ్మా నాకు ఈ అవసరం ఉందని బయటికి చెప్పేవాడు కాదు దైవజనుడు. దైవజనుడు దేవుని మీదనే ఆధారపడేవాడుగా ఉంటాడు. ఇంకా భక్తి కలిగినటువంటి విశ్వాసి కూడా దేవుని మీదే ఆధారపడేదిగా ఉంటుంది. ఆమె కూడా దేవుని మీద ఆధారపడిందా కాదనే తర్వాత తెలుస్తుంది మనకి. తర్వాత చూస్తే ఆమె తన యొక్క పెనిమిటితో చెప్తుంది. కొంతమంది భర్తలకు అంత అవగాహన ఉండదు, కొంతమంది స్త్రీలకు ఎక్కువ అవగాహన ఉంటుంది. ఆమె చెప్తుంది ఏమనంటే, అయ్యా మన ఇంటికి వస్తూ పోతున్నటువంటి వాడు భక్తి కలిగినటువంటి దైవజనుడు అని నేను ఎరుగుదును అంది. హల్లెలూయా. ఎలాంటి దైవజనుడట? అలాంటి దైవజనుడు మన ఇంట్లో అడుగు పెడితే మన ఇంటికి ఆశీర్వాదం. అర్థమవుతుందా? నా పేరట వచ్చి వానికి గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే దాని పొలం పోగొట్టుకోవడం అంటే ఇలాంటి వాడిని చేర్చుకుంటే. అందరినీ కాదు, మీకు అర్థమవుతుందా? అందరినీ చేర్చుకుంటే మెస్ అయిపోతాం మనం. మీకు ఉన్న విషయం చెప్తున్నాను. మనకంటూ ఒక భక్తి కలిగినటువంటి దైవజనుని చేర్చుకుంటే అది వారి ప్రార్థన మనకు ఆశీర్వాదం, వారి ప్రార్థన మన కుటుంబానికి క్షేమం, వారి ప్రార్థన మన పరిస్థితులు మారుస్తుంది. ఈరోజు ఉదయకాలం ప్రభువు నాకు తెలియచేసిన మాట చెప్తున్నాను. ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది, స్తుతి నీ స్థితిని మారుస్తుంది అన్నారు కదా. ఎవరు పడితే వాళ్ళ ప్రార్థన కాదు, ఎవరు పడితే వాళ్ళ స్తుతి కాదు. ఇంక అర్థమైందా? చెరసాల చర్చిగా మారిపోయింది. ఎక్కడ? అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయంలో. ఎందుకంటే ఆ పౌలు శీలలు ఎలాంటి వాళ్ళంటే భక్తి కలిగినటువంటి దైవజనులు. దేవునికి మహిమ కలుగునుగా. అర్థమవుతుందా? వాళ్ళ భక్తి ఎక్కడ తేలింది అని అంటే వాళ్ళ శ్రమలో, వాళ్ళ గాయం పొందినప్పుడు, వాళ్ళ ప్రభువు నిమిత్తం హింసించబడినప్పుడు, ప్రియులారా ఆగకుండా వారు ప్రభువును ఆరాధించినప్పుడు. ఎవరైనా అయితే అమ్మో అయ్యో వాళ్ళు ఎలా చేశారు ఆడు చెయ్యి పడిపోను గాక, ఆడు కాలు పడిపోను గాక, దైవజనుడి మాటను దేవుడు స్థిరపరుస్తాడు కాబట్టి ఆడు కళ్ళు పోవును గాక, అలాంటి మాటలు మాట్లాడతాడా? ఎవరు మాట్లాడలేదు. ఏం చేశారు తెలుసా? వాళ్ళు దేవునికి ప్రార్థన చేస్తూ కీర్తనలు పాడుతున్నారంట. ఇప్పుడు గమనించండి, ఎక్కడైనా బైబిల్లో ప్రార్థన అంటే మామూలు ప్రార్థన కాదు, ఎవరు పడితే వాళ్ళు చేసిన ప్రార్థన కాదు. ఆ వ్యక్తి యొక్క భక్తి జీవితాన్ని బట్టి దేవుడు అంగీకరించే ప్రార్థన అది. దేవునికి స్తోత్రం. కొంతమంది ప్రార్థనలు దేవుడు విననన్నాడు దేవుడు. కొంతమంది ప్రార్థనలను ప్రియులారా వాళ్ళు చేస్తున్నప్పుడు వాళ్ళ యొక్క ప్రార్థనలకు నేను చెవియొగ్గనని చెప్పాడు. కాబట్టి ప్రార్థన అంటే దాని ముందే ఉండాలంటే భక్తి గలవారి ప్రార్థన, స్తుతి అంటే భక్తి గలవారి స్తుతి అనే విషయాన్ని గుర్తుపట్టండి. మీరు దాన్ని మర్చిపోకండి. ప్రార్థన అంటే ప్రార్థనే, స్తుతి అంటే స్తుతి అనుకుంటే అది కామన్గా అయిపోద్ది. కామన్గా అలా జరగలేదు బైబిల్లో. దేవుడు అలా ఆలకించలేదు, దేవుడు అలా మాట్లాడలేదు, దేవుడు అలా జవాబులు ఇవ్వలేదు. ఎర్ర సముద్రం పాయలయ్యిందంటే ఆ దైవజనుడు దేవునితో ఉన్న సహవాసాన్ని బట్టి, దేవుడు చెప్పిన మాటను బట్టి కర్రెత్తాడు కాబట్టి, చెయ్యెత్తాడు కాబట్టి సముద్రం పాయలయ్యింది. దేవుడు చెప్పకపోతే, చెయ్యి ఎత్తకపోతే, దేవుడు చెప్పాడు కానీ ఈయన చెయ్యి ఎత్తకపోతే పరిస్థితి అలాగే ఉంటుంది. అర్థమవుతుందా? కాబట్టి ఈరోజు మనం ఆలోచించుకోవాలి. చెప్పడానికి ఒక్కొక్క మాట మనం ఆలోచన చేస్తే చాలా టైం పడుతుంది. అలాంటి దైవజనుడి గురించి ఆమె ఆలోచన చేసింది. తన భర్తతో చెప్తుంది, అయ్యా ఆయన వస్తూ పోతున్నాడు, ఎందుకంటే ఇక్కడ ఉండడానికి ఆయనకు అనుకూలంగా లేదు. ఆయనకంటూ ఏముండాలంటే ఒక ప్రత్యేకమైనటువంటి గదిని మనం కట్టించాలి. హల్లెలూయా. మన ఈ మధ్యన పాస్టర్ గారితో అన్నాను, ఇన్ని గదులు ఉన్నాయి అమ్మాయి, నేను ఒక్క గది నాకు ప్రార్థన చేసుకోవడానికి, ఏకాంతంగా దేవుని సన్నిధిలో గడపడానికి నాకు లేదు, నాకు చాలా ఇబ్బందిగా ఉంది, పైకి ఎక్కుతుంటేనేమో కాళ్ళు నొప్పి పడుతూ ఉన్నాయి, కాబట్టి నాకు ఒక గది కావాలి అని అంటే ఒకరోజు దానికే ఉంది, మీకంటే ఎక్కువ కాదని చెప్పి ఒకరోజు పనులన్నీ పక్కన పెట్టేసి ఒక గదంతా నాకు అనుకూలంగా చేసి చెప్పారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ గది అనే అనుభవం ప్రియులారా ఎవరు కోరుకుంటారండి? ఎవరు కోరుకుంటారు? నిజంగా దేవుని యొక్క సహవాసాన్ని కలిగిన వారు గదిని కోరుకుంటారు. దేవునికి స్తోత్రం. అన్నిటికీ గది ఉంటుంది. బెడ్రూమ్ ఏమండి, కిచెన్, వంటగది, బాత్రూమ్, స్నానాల గది, ఇలా చూస్తే హాల్ అందరూ వచ్చినప్పుడు కూర్చోడానికి. వాట్ అబౌట్ ప్రేయర్ రూమ్? ప్రేయర్ రూమ్ అనేది ఉండాలి. ఆ గదిలో దేవునితో ఏకాంతంగా సహవాసం చేసేటువంటి ఆ యొక్క అనుభవం కోసం ప్రియులారా ఎన్ని సంవత్సరాల తర్వాత మందిరంలోకి వెళ్ళిపోయేవాడు. ఇన్ని సంవత్సరాల తర్వాత కొన్ని సందర్భాల్లో ప్రియులారా బాగా పైకి వెళ్ళిపోయేవాడిని. ఇప్పుడు పైకి వెళ్ళడానికి కొంచెం కాళ్ళు నొప్పి పట్టి ఎక్కలేకపోతున్నాను, వెళ్ళలేకపోతున్నాను. కనుక నేను చెప్పగానే పాస్టమ్మ గారు ఆ పని చేశారు. దేవునికి మహిమ కలుగును గాక. పాస్టమ్మ గారిని బట్టి దేవుని స్తుతింతా ఉన్నాను. నేను ఏం చెప్తే వెంటనే నా విషయంలో ప్రియులారా స్పందించేటువంటి ఆ సతీమణి దేవుడు నాకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. నిజంగానే భార్య దొరికిన వానికి మేలు దొరికినట్టుగా నాకు మాత్రం మేలే దొరికింది. ఏదేమైనా అంటే ఒక అర్థం చేసుకునేటువంటి మనస్సు ఉండాలి, అంతే. హల్లెలూయా. ఇక్కడ గమనించండి, ఇప్పుడు ప్రియులారా ఈమె ఏం చేసిందంటే తన భర్తతో మాట్లాడింది. ఊరుకోవే, ఇప్పుడు పంటలో ఇంకా చేతికి రావాలి, 4 రూపాయలు చేతికి వస్తే అప్పుడు మనం ఏదైనా చేయొచ్చు.
అని అన్నాడేమో ఒకవేళ. మొత్తానికి ఏం చేశారంటే ఇద్దరు కలిసి, ఏమండి, ఆడవాళ్ళు అనుకుంటే సాధించలేనిది ఏదో ఉండదంట, దేవునికి స్తోత్రం. అయితే ఏం చేసిందంటే మొత్తానికి, ఏమంటే నేను బంగారం కావాలని అడుగుతులేదు, ఏమంటే ఆయన ఏమన్నా ఇక్కడ ఉండిపోతాడు ఏంటి, వచ్చినప్పుడల్లా ఆ గదిలో బస చేయటానికి ఆ గదిని సిద్ధపరిచి, ఏమండి ఆ తరువాత ఆ గదిలో ఆయనకు అనుకూలమైనటువంటి విశ్రాంతి కొరకు మంచాన్ని, భోజనానికి బల్లను, పీట దీపస్తంభాన్ని, ఏమండి వెలుగు కోసం. ఆ రోజుల్లో పీట దీపస్తంభాలు ఉండి, ఏమండి కింద పీటలాగుండి పైకి ఇలాగా దీపంలాగా ఉండేవి. కాబట్టి అలాంటి ఒక దానిని మనం అందులో ఉంచుదాం. అతడు మన యుద్ధకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు గమనించండి, అలాంటి ఒక చోటును ఆమె తన భర్తతో చెప్పి సిద్ధం చేయించింది. సిద్ధము చేయటం అనేటువంటి వెనుక ఆమెకు ఉన్నటువంటి గ్రహింపు ఏంటో తెలుసా? ఆ దైవజనుడు వచ్చి వెళ్ళిపోతున్నారు, కాస్త విశ్రాంతి తీసుకోవడానికైనా, మరికొంత సేవ జరగాలన్నా, ఒకవేళ ఉండడానికి మళ్ళీ వెళ్ళి రావడం అనేటువంటి దానికంటే ఇక్కడ ఉండి సేవ చేసేలాగుంటే మంచిది అని ఆమె ఆలోచించింది. ఇలాంటి వారు ఉన్నారు కనుకనే ఇప్పటి వరకు పరిచర్యలో సేవకులు ముందుకెళ్ళగలుగుతున్నారు. హల్లెలూయా. ప్రియులారా, గమనించండి ఇక్కడ ఉన్నటువంటి విషయాన్ని. ఈమె అందుకనే గనురాలు అని పిలువబడింది. మనము ఆలోచన చేస్తే ఇప్పటికీ ఏమంటే ఎన్ని పాయింట్లు ఆలోచించాం? మొదట ఈమె ఎలాంటిది అని అంటే గనురాలు అనేటువంటి పేరు కలిగిందిగా మనం చూసాం. రెండవది ఏంటంటే ఆతిథ్యం చేసేటువంటిదిగా ఆమెను మనం చూసాం. మూడవది ఏంటంటే భక్తి కలిగినటువంటి దైవజనుడు అని గుర్తించగలిగిన జ్ఞానము కలిగినదిగా ఆమెను చూసాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంతమంది చేర్చుకోకపోతే దేవుడు ఏం చేసేస్తాడో అనుకుంటారు. ఒకసారి ఇలాగే ఎక్కడో కానీ ఒక ఊరిలో ఒక ఆయన వచ్చాడంట. అమ్మ, దేవుడు నేను ప్రార్థన చేస్తుంటే మీ ఇల్లు నాకు చూపించాడమ్మా అంటున్నాడంట. ఆయన ఏంటట, మీ ఇల్లు నాకు చూపించాడు అన్నాడంట. సరే అండి, నేను ప్రార్థన చేసుకుంటాను, దేవుడు నాతో కూడా మాట్లాడతాడు, సరే ఒక నిమిషం ఆగండి అని చెప్పి కొంచెం మనస్సులో ప్రార్థన చేసుకుని, ప్రభువా మరి నాకెందుకు చూపించలేదు, నాతో ఎందుకు మాట్లాడలేదు, ఈయనకు చూపించావంట అని అంటే, ప్రియులారా ప్రభు చెప్పాడు, నేను పంపలేదమ్మా అన్నాడంట. హల్లెలూయా. అర్థమైందా? ఆయన చెప్పింది అబద్ధమా నిజమప్పుడు? అప్పుడు ఆమె చెప్పింది, అయ్యా నీకు ఒకవేళ మా ఇంటికి వెళ్ళమని చూపించాడని మీరు అంటున్నారు, కానీ మిమ్మల్ని చేర్చుకోమని ప్రభువు నాకు చెప్పలేదు అందట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత జాగ్రత్త పడిందో చూసారా? జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టునంటే అదే. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ దినాల్లో. గమనించుకోండి ప్రియులారా, ఈరోజు అలాంటి మాటలు చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు, అలాంటి ఆలోచనలు కలిగి మన దగ్గరకు వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది ప్రియులారా వచ్చి మీకు వాక్యము చెప్తామమ్మా, మీకు బైబిల్లో కొన్ని విషయాలు నేర్పాలి అంటారు. ఏమండి మాకు నేర్పడానికి మా సేవకులు ఉన్నారండి, ఒకవేళ అంత నేర్చుకోవాలంటే ఆయన దగ్గర మేము నేర్చుకుంటాం, ఒకవేళ రానోళ్ళు ఎవరైనా ఉంటే, ప్రభువుని ఎరగనోళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పండి అని అంటే వాళ్ళు తిట్టుకుంటూ పోయిన వాళ్ళు ఉన్నారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు గమనించండి ప్రియులారా, ఎవరికి వాళ్ళే వచ్చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. మీరు ఎలా చెప్పగలరండి పాస్టర్ గారు అంటే, ఇర్మియా గ్రంథంలోకి రండి, 23వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 23. దయచేసి మీరు ఒకసారి ఆ వచనాలు ఒకసారి చూడండి. 23వ అధ్యాయము ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం చూడండి, 21వ వచనం చూడండి. 23:21. నేను ఈ ప్రవక్తలను పంపకుండినను వారు పరుగెత్తి వచ్చెదరు, నేను వారితో మాట్లాడకుండినను వారు ప్రకటించెదరు, వారు నా సభలో చేరిన వారు ఎడల వారు నా మాటలు నా ప్రజలకు తెలియజేతురు. దుష్క్రియలు చేయక వారు దుర్మార్గమును విడిచిపెట్టినట్లు వారిని త్రిప్పియుందురు, ఇదే యెహోవా వాక్కు. నేను ఈ ప్రవక్తలను పంపకుండినను. వారు ఎలా వస్తారంట? పాస్టర్ గారి కంటే స్పీడ్గా వస్తారు. అర్థమైందా? తెలివిగా వస్తారు వాళ్ళు. మీరు ఏమన్నా ఇస్తానంటే మేము వద్దంటాం, కానీ వాళ్ళైతే అయ్యో మీరు ఇవ్వడమే మంచిదమ్మా, మీరు దేవుడికి ఇస్తే ఆశీర్వదించబడతారమ్మా అంటారు. ఓకే, కానీ ప్రియులారా ఇలాంటి చొరవ కలిగినటువంటి వాళ్ళుగా వాళ్ళు ఉంటారు. చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని గమనించాలి. ఒకసారి ప్రియులారా కొన్ని సందర్భాల్లో మనం గమనించుకోకపోతే దేవుడు పంపని వాళ్ళను చేర్చుకుంటాం, పంపినటువంటి వాళ్ళను మనం తక్కువగా లేకపోతే మనం గుర్తించలేని వారిగా మిగిలిపోతాం. కనుక ప్రభువు ఎదుట ఇలాంటి ఆలోచనతో ప్రభువు మీకు జ్ఞానాన్ని కలుగు చేయను గాక. ఆమేన్. గమనించండి, అతడు వచ్చి మన యొద్దకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చును అని చెప్పాడు. చెప్పినప్పుడు గోడ మీద ఆయన ఒక చిన్న గది కట్టించడం జరిగింది భర్త. ఆయన ప్రియులారా ఎంత శ్రద్ధ చేశాడు. చేసిన తర్వాత ఒకానొక దినమున ఆయన వచ్చారంట. వచ్చిన తర్వాత ఆయనకి తెలీదు. వచ్చిన తర్వాత వీళ్ళు భోజనం సిద్ధపరిచి ఒక్కొక్కసారి భోజనం చేసి వెళ్ళిపోయేవాడు. కానీ ఇప్పుడు ఏం చేశారు అని అంటే, భార్య భర్తలు ఇద్దరు ఉండి ఆయన తీసుకెళ్ళి, అయ్యా ఇది మీకోసమే అన్నారు. దేవునికి స్తోత్రం. ఏది? ఆ గది. ఆ గదిలో ఏం కావాలో అవన్నీ అందులో ఉన్నాయి.
ఈయనకి ఏమి అవసరమో అవన్నీ అందులో చక్కగా అమర్చబడి ఉన్నాయి. అక్కడికి వెళ్ళి ప్రియులారా అందులోకి చేరిన తర్వాత దైవజనుడు ఎంతగా దేవుని స్తుతించుంటాడో, హల్లెలూయా, ఎంతగా దేవుని మహిమపరుచుంటాడో. ప్రభువా, నన్ను చేర్చుకున్నటువంటి ఈ కుటుంబాన్ని బట్టి నీకు స్తోత్రం, ఇది నిన్ను బట్టే వాళ్ళ హృదయాల్లో నీవి ప్రేరణ కలిగించావు అని చెప్పి. సరే, ఇంత చేసిన తర్వాత ఆ దైవజనుడు ఆ గౌరవాన్ని లేకపోతే ఆ ప్రేమను పొందిన తర్వాత ఆయన కుదురుగా వెళ్ళిపోతాడా? వెళ్ళిపోలేడు. ఏమండి? వెళ్ళిపోకుండా ఏం చేశాడో తెలుసా? ఇంత శ్రద్ధాభక్తులు ఈమె మన ఎడల ఎందుకు కనపరిచిందయ్యా అని చెప్పి గేహజీని పిలిచి అడుగుతాడు. గేహజీ ఎవరు? ఆయన అసిస్టెంటు. ఎవరైనా అసిస్టెంటు. ఏమండి? 12వ వచనంలో చూస్తే గేహజీని పిలిచి షూనేమీరాలను పిలువమనగా వాడు ఆమెను పిలిచాను. ఆమె వచ్చి అతని ముందర నిలువబడినప్పుడు, ఏమండి, ఆమె వచ్చి అతని ముందర నిలబడినప్పుడు అతడు, నీవు ఇంత శ్రద్ధాభక్తులు మాయందు కనపరిచితివి, నీకు నేను ఏమి చేయవలను? రాజుతోనైనను సైన్యాధిపతితోనైనను నిన్ను గూర్చి నేను మాట్లాడవలనని కోరుచున్నావా అని అడుగుమని గేహజీకి ఆజ్ఞ ఇయ్యగా ఆమె వచ్చి నిలబడిందండి. ఇప్పుడు ఈ దైవజనుడు ఏం చేశాడంటే ఆమెతో మాట్లాడడానికి గేహజీకి చెప్పాడు, అయ్యా నువ్వు ఆమెను అడుగు, ఎందుకు ఇంత శ్రద్ధాభక్తులు మన ఎడల ఆమె ఎందుకు, నా ఎడల మన ఎడల ఎందుకు కనపరిచింది? ఆమెకున్నటువంటి కొరత ఏదైనా ఉందా? ఆమెకున్న సమస్య ఏదైనా ఉందా? ఆమెకున్న ఇబ్బంది ఏదైనా ఉందా? ఆమెకున్నటువంటి పరిస్థితులు ఏవైనా ఒకవేళ బాధకరమైనటువంటి ఏమన్నా ఉన్నాయా? ఒకసారి వినాలి. ఓకే, గమనించండి. ఎలీషా అడిగినప్పుడు ఆమె అంటున్న మాట ఏంటో తెలుసా? ఆమె నేను చేయగోరుచున్నదేమి అని అడగగా ఎలీషా అడిగినప్పుడు ఆమె నేను ఏమి చేయగోరుచున్నది అని వారిని అడుగుగా గేహజీ ఏమంటున్నాడంటే, ఆమెకు కుమారుడు లేడు మరియు ఆమె పెనిమిటి ముసలివాడు అని అతనితో చెప్పాను. ఏమండి? ఆమె పెనిమిటి ముసలివాడు అని చెప్పింది. చెప్పినటువంటి సమయంలో ఈ గేహజీ చెప్పినటువంటి మాటకు ఆమెను పిలువమన్న తర్వాత వాడు ఆమెను పిలిచాడు. ఆమె వచ్చి ద్వారమందుంటే ఈయన ఏమన్నాడు తెలుసా? అమ్మా, మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగిట కుమారుడుండును అని ఆమెతో అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఏమండి? ఇది దైవజనుని నోటి నుంచి వచ్చినటువంటి మాట. ఎప్పుడైతే ఆ మాట దైవజను నోటి నుంచి వచ్చిందో ఆమె వెంటనే ఏమంటుంది తెలుసా? నా ఏలినవాడా, అలాగూ పలకవద్దు, నీ దాసురైన నాతో అబద్ధం ఆడవద్దు అన్నది. నాతోటి ఎందుకయ్యా ఇలాంటి మాట చెప్తారు అని చెప్పి అన్నది. ఆమెకు నమ్మకం లేదు నిజానికి. ఆమె భర్త ముసలివాడైపోయాడు, ఇప్పుడు ఆమెకు సంతానం కలిగే అవకాశము లేదు అనేది ఆమె ఉద్దేశ్యం. కానీ దేవుడు శూన్యములో నుండి సమస్తాన్ని కలుగు చేసినవాడు. ఆయనకి ఇష్టమైతే ఆయన ఇవ్వగలడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఏం జరిగింది అని అంటే ఆమె గర్భవతి అయ్యిందంట. ఏమైంది? ఎంత సంతోషంగా ఉంటుందో ఆ ఇల్లు అంతా కూడా, అవునా కదా? ఇప్పుడు ఆ భర్తకి ఎంత సంతోషంగా ఉంటుంది, ఆ కుటుంబం అంతా సంతోషంగా ఉంది. చాలా సంతోషం. దేవుడు కృప చూపించాడు, దేవుడు మేలు చేశాడు. ఆమె యొక్క జీవితాన్ని దేవుడు ఏం చేశాడంటే ఫలభరితంగా మార్చేశాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. నిస్సారమైనటువంటి జీవితాన్ని సారమైనదిగా మార్చేశాడు. జీవము లేనటువంటి జీవితాన్ని జీవం కలిగినదిగా మార్చేశాడు. ఆయన పరిస్థితిని మార్చగలిగినటువంటి వాడు. ఇప్పుడు ఈరోజు గమనించండి, ఆమె ఎంతగా ప్రియులారా విశ్వాసంతో ఉందో తర్వాత మనం చూస్తే అర్థమవుతుంది. సరే, పిల్లోడు పుట్టిన తర్వాత ఎదిగిన తర్వాత ఏ స్థాయికి వచ్చాడంటే పొలానికి తండ్రితో కూడా వెళ్ళగలిగినటువంటి తెలివితేటలు, వెళ్ళగలిగినటువంటి ఆలోచనలోనికి ఎదిగిన వాడుగా తండ్రితో పాటు పొలానికి వెళ్ళాడు. తండ్రితో పాటు పొలాన్ని ఉన్నాడు, పని వాళ్ళు పని చేస్తున్నారు, వాళ్ళు చాలా ఆస్తిపరులు, చాలా పెద్ద ఎకరాల కామందులు అనమాట. సరే, అక్కడ జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే పని జరుగుతుంది. ఆ పని జరుగుతున్న సమయంలో ఈ కుమారుడు తండ్రి దగ్గరకు వచ్చి ఏమన్నాడంటే నా తల పోయినే అన్నాడు. తల పట్టుకుని అంటే తల విపరీతమైనటువంటి పోటు వచ్చేస్తుంది అనమాట. దీనికి సంబంధించిన ప్రియులారా డాక్టర్స్ కానీ లేకపోతే దానికి సంబంధించినటువంటి వైద్యం చేయించాలి అని అంటే వాళ్ళకి స్తోమత ఉంది. కానీ నాకు తెలిసి ఆ దినాలలో ప్రియులారా అంత వైద్య జ్ఞానం లేదు. సరే, మొత్తానికి ఏది ఏమైనా ఆ తలపోయనే అని బాధపడుతూ ఏడుస్తుంటే వాడిని ఊరుకోబెట్టడానికి తండ్రి ప్రయత్నం చేశాడు, కానీ ఆయన వల్ల అవ్వలే. పిల్లల్ని ఊరుకోబెట్టడం ఒక్కొక్కసారి మన వల్ల అవ్వకపోతే ఏం చేస్తాం? తీసుకెళ్ళి అమ్మకి ఇచ్చేయండి, అప్పచెప్పేయండిరా అని చెప్పి పనివాడిని ఏం చేశాడంటే ఈ భుజం మీద వాడిని తీసుకెళ్ళి వాళ్ళ అమ్మకి అప్పచెప్పేయమన్నాడు. సరే, అమ్మ దగ్గరికి తీసుకెళ్లారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా ఆమె యొక్క ఒడిలో, ఆమె తొడ మీద ఆ బిడ్డను నిద్రపుచ్చే ప్రయత్నం చేసింది. నిద్రపోతున్న పరిస్థితుల్లో ప్రియులారా ప్రాణం పోయింది. అందుకే అర్థమైందా? ఏమైంది? ప్రాణం పోయింది.
నిజంగా ఆమె ఎంత విశ్వాసం కలిగినటువంటిదంటే వెంటనే ఆమె ఏం చేసిందంటే ఆ కుమారుని తీసుకెళ్ళి దైవజనుని గది ఉంది కదా, ఆ గదిలో మంచం మీద పడుకోబెట్టేసి తలుపేసేసి ఆ తర్వాత తన యొక్క భర్త దగ్గరకు పనివాడిని తీసుకుని అక్కడికి వెళ్ళిపోయింది. ఆ భర్త దగ్గరికి కాదు, దైవజనుడి దగ్గరికి వెళ్ళింది. గమనించండి, నిజానికి ఎక్కడికి వెళ్ళాలి? భర్త దగ్గరకు వెళ్ళాలి. జరిగినటువంటి విషయం త్వరగా చదువుదాం చూడండి. 19వ వచనంలో, అతడు వాడిని ఎత్తుకుని తల్లి యొద్దకు తీసుకొని పొమ్మని పనివారిలో ఒకనికి చెప్పగా వాడు ఆ బాలుని ఎత్తుకుని వాడిని తల్లి యొద్దకు తీసుకొని పోయిను. పిల్లవాడు మధ్యాహ్నం వరకు తల్లి తొడ మీద పండుకొని ఉండి చనిపోయాను. అప్పుడు ఆమె పిల్లవాడిని దైవజనుని మంచం మీద పెట్టి తలుపు వేసి బయటకు వచ్చి, ఒక పనివాడిని ఒక గాడిదను నా యొద్దకు పంపుము, నేను దైవజనుని యొద్దకు పోయి వచ్చేదనని తన పెనిమిటితో అనగా. అసలు మామూలుగా ఏ స్త్రీ అయినా ఏమంటది? ఇంకేముందయ్యా, కొడుకు చచ్చిపోయాడు, ముందు తర్వాత పని సంగతి తర్వాత చూద్దాం, ముందు అర్జెంటుగా మీరు ఇంటికి రండి, మిగిలిన కార్యక్రమాలు ఆలోచిద్దాం అనాలి. కానీ ఆమె ఎలాంటి విశ్వాసం కలిగినదంటే భర్తకు చెప్తే ఈ వార్త ఏమనుకుందో తెలియగానే, అయ్యా నాకు ఒకసారి ఒక పనివాడిని గాడిదనిచ్చి నా దగ్గరికి పంపించమంది. ఏమండి, ఆయన మారు మాట్లాడకుండా పనివాడిని గాడిదనిచ్చి పంపించాడు. అని ఇప్పుడు ఈమె ఆ పనివాడిని గాడిదను తీసుకుని ఆ గాడిదను ఎక్కి ఆమె తోలుతుండగా ఆమె సరాసరి ఎక్కడికి వచ్చిందంటే కర్మేలు పర్వతం మీద ఉన్నటువంటి ఆ యొక్క ఎలీషా దగ్గరికి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమంటే బాగానే భోజనం దొరుకుతుంది కదా అని హాయిగా పడుకునేవాడు కాదు ఆయన. ఎలాంటివాడు? తన ప్రజల నిమిత్తం, తన యొక్క జనుల నిమిత్తం ప్రార్థించేవాడు, దేవునికి విజ్ఞాపన చేసేవాడు అనమాట. ఆ పర్వతం మీద ఉన్నటువంటి దైవజనుడి దగ్గరకు వచ్చింది. ఏ దేవుని బిడ్డలారా గమనించండి, వచ్చినటువంటి ఆమెను దైవజనుడు చూశాడు. దూరం నుండి చూడగానే, ఇదేంటి ఈ తల్లి ఇప్పుడు వస్తుందేంటి, ఈ సమయంలో వస్తుందేంటి, ఇది అమావాస్య కాదే, విశ్రాంతి దినం కాదే. భర్త కూడా అడిగాడు, ఇప్పుడు ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? నీవు అతని యొద్దకు, నేను దైవజనుని యొద్దకు పోయి వచ్చేదను అని చెప్తుంది. ఆమె భర్తకు చెప్పిన మాట, విశ్రాంతి దినం కాదు, ఇది అమావాస్య కాదే, ఎందుకు వెళ్తున్నావు ఇప్పుడు అనంటే ఆమె ఒకటే చెప్పింది, నేను పోవటం మంచిది అందంతే. హల్లెలూయా, నేను పోవడం మంచిది అని చెప్పింది. ఎంత విశ్వాసమో చూడండి, ఎంత మనోనిబ్బరమో చూడండి. చీటికి మాటికి చిన్న చిన్న విషయాలకే కలవరపడిపోయి కంగారు పడిపోయి భర్తను కంగారు పెట్టేసి పిల్లలను కంగారు పెట్టేసి ఇంకేముంది ఇంకా అని పరుగులు ఎత్తించేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ మీరందరూ అలాంటి వాళ్ళు కాదనుకోండి. కానీ ఇక్కడ ఆమె గురించి చెప్తున్నాను. ఒకవేళ ప్రియులారా ఆమెను గురించి మనం ఆలోచిస్తున్నాం కాబట్టి అలాంటి మనోనిబ్బరం కలిగినటువంటి స్త్రీగా ఉండి నిండుకుండా తొనకదన్నట్టుగా నేను పోవటం మంచిది అని తన భర్తతో చెప్పింది. హల్లెలూయా. గాడిదకు గంత కట్టించింది, తాను ఎక్కి తన పనివానితో శీఘ్రముగా తోలుము, నేను నీకు సెలవిచ్చితేనే కానీ నిమ్మలముగా తోలొద్దు అని చెప్పిందట. త్వరగా మనం వెళ్ళాలి దైవజనుడి దగ్గరికి. ఈ ప్రకారము ఆమె పోయి కర్మెలు పర్వతమందున్న ఆ దైవజనుని యొద్దకు వచ్చెను. దైవజనుడు దూరము నుండి ఆమెను చూచి, అదిగో ఆ శూనేమీయురాలు, నీవు ఆమెను ఎదుర్కొనుటకై పరుగున పోయి నీవును నీ పెనిమిటియు నీ బిడ్డయు సుఖంగా ఉన్నారా? ఏంటి సుఖం? ఏంటయ్యా సుఖం? మాకేం సుఖం ఉంటుంది? సుఖం ఉంటే ఇక్కడ దాకా వస్తామా? బాధ ఉంటేనే కదా వస్తాం. ఏమనాలి ఆమె? నిజంగా సుఖంగా ఉన్నారా అని అడగమని చెప్పి పనివాడిని పంపించాడు. పంపించగానే ఆమె ఏమందంటే సుఖంగానే ఉన్నామందంతే. ఎలా ఉన్నా చూసారా? ఎంత విశ్వాసంతో, ఎంత మనోనిబ్బరంతో, ఎంత ధైర్యంతో మాట్లాడుతుందో. దేవునికి మహిమ కలుగును గాక. ఎలా ఉన్నారు అమ్మా? సుఖంగా ఉన్నారా అంటే సుఖంగానే ఉన్నామని చెప్పింది. కానీ పిమ్మట ఆమె కొండ మీదనున్న దైవజనుని యొద్దకు వచ్చి అతని కాళ్ళు పట్టుకొని ప్రియులరా ఏడుస్తూ ఉంది. గేహజీ ఆమెను తోలువేటుకు, అమ్మమ్మ ఎందుకమ్మ అలా చేస్తున్నావు అంటే దైవజనుడు అన్నాడు, ఆమె బహు వ్యాకులంగా ఉన్నది కాబట్టి యెహోవా ఆ సంగతి నాకెందుకో మరుగు చేశాడో నాకు తెలియకపోయింది అని చెప్పి ఏమన్నాడు తెలుసా? ఆమె జోలికి పోవద్దు అని వానికి ఆజ్ఞ ఇచ్చాడు. అప్పుడు ఆమె ఏం చేసిందంటే, కుమారుడు కావాలని నేను నా ఏలినవాడవని నిన్ను అడిగానా? నన్ను భ్రమ పెట్టొద్దని నేను నీతో చెప్పలేదా? అతడు ఏమండి ఆమె మనవి చేసిందట. ఆమె మనవి చేసింది అంటే ఏదో జరగరానిది ఏదో జరిగింది అని అర్థమైపోయింది దీనికి. వెంటనే ఏమన్నాడు తెలుసా? ఆ యొక్క పనివాడిని గేహజీని అన్నాడు, నీ నడుము బిగించుకున్న దండము చేతపట్టుకుని వెళ్ళిపో. ఎవరైనా నీకు ఎదురు పడితే వారికి నమస్కారం చెయ్యొద్దు, వారికి నమస్కరిస్తే వారికి ప్రతి మర్యాద కూడా చెయ్యొద్దు. అక్కడికి పోయి నా దండమును వాని ముఖం మీద పెట్టుము అని చెప్పి గేహజీకి ఆజ్ఞ ఇచ్చి పంపించాడు. గేహజీ పరుగున వెళ్ళిపోయి ఆ మంచం మీద ఉన్నటువంటి ఆ కుమారుడు మీద ఆ దండం పెట్టాడు. ఏ శబ్దము, ఏ కదలిక ఆ బిడ్డకు ఏమాత్రం రాలే. అని ఈమెం చేసిందో తెలుసా? అయ్యా నువ్వు ఎవరినో పంపించటం కాదు, ఏదో చేయటం కాదు, నువ్వే రావాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు రావాలి? నువ్వే రావాలి. అయ్యా మీరే రావాలి.
అని చెప్పి ఆ దైవజనుని అంటుంది, యెహోవా జీవము తోడు నేను నిన్ను విడువను అని చెప్పి ప్రియులారా చెప్తూ ఉండగా అతడు లేచి ఆమెతో కూడా వెళ్ళాడు. వెళ్ళేటప్పటికి పరిస్థితి చాలా బాధాకరమైన పరిస్థితి. కానీ ఆ సమయంలో ఏం జరిగింది అని అంటే ప్రియులారా, ఎలీషా ఆ ఇంటిలోకి వెళ్ళాడు. ఆ కుమారుడు యొక్క పడక మీద పడి ఉండగా మరణమై ఉన్నటువంటి ఆ కుమారుడు యొక్క ఏమండి దేహము మీద తన కళ్ళు మీద కళ్ళుంచి, ముక్కు మీద ముక్కుంచి, నోటి మీద నోరుంచి, చేతుల మీద చేతులుంచి, పాదముల మీద ప్రియులారా పాదాలుంచి ఏం చేస్తున్నాడు తెలుసా? దేవునికి ప్రార్థన చేశాడు. ఏమీ కదలిక రాలే. మళ్ళీ బయటకు వచ్చాడు, మళ్ళీ అటు ఇటు నడిచాడు, మళ్ళీ వెళ్ళి మళ్ళీ పడుకుని మళ్ళీ ప్రార్థన చేశాడు. దేవుడు ఆశ్చర్యమైన కార్యం చేశాడు. అదేంటో తెలుసా? ఇప్పుడు ఆ బిడ్డ తుమ్మి ఏమండి లేచాడంట. చప్పట్లు కొట్టి ఇప్పుడు దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆ బిడ్డను దేవుడు బ్రతికించాడు. ఇంట్లో ఎంత సంతోషమో ఏమండి. ఇప్పుడు ఆమె యొక్క తల్లిని పిలిచి ఏమండి ఆ కుమారుణ్ణి ఎత్తుకోమన్నాడు. అంతటా ఆమె లోపలికి వచ్చి అతని కాళ్ళ మీద సాష్టాంగపడి లేచి తన కుమారుని ఎత్తుకొని పోయిందట. దుఃఖం వచ్చింది, బాధ వచ్చింది. ఆమె ఎంత విశ్వాసంతో ఉందో ఈరోజు గమనించండి. అంతవరకు మనం పాడిన పాటలు వేరు, శ్రమలో పాడిన పాటలు వేరు. అంతవరకు మనం చేసిన ప్రార్థన వేరు, గాయము పొందినప్పుడు చేసే ప్రార్థన వేరు, ఇబ్బందిలో ఉన్నప్పుడు చేసే ప్రార్థన వేరు. అసలు కొంతమందికి అయితే ప్రార్థనే రాదు మనకే. కానీ అలాంటి సమయంలో కూడా ప్రభువును నమ్మదగిన వానిగా చూసి ప్రార్థన చేయగలగడం మనకి జీవితాల్లో ఉంటేనే నిజమైన భక్తి మనది. దేవునికి స్తోత్రం. లేకపోతే ఇదంతా మెరుపు భక్తి అన్నమాట. ఏ భక్తి? మెరుపు భక్తి అంటే అప్పటికి మెరుస్తుంది, తర్వాత నల్లబడిపోద్ది. గోల్డ్ అర్థమవుతుందా? నిజమైన గోల్డ్ అయితే అంటే ఎప్పుడు మెరుస్తూనే ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును కాదు. అంటే ఇప్పుడు కొన్ని మోసాలు జరుగుతున్నాయి. కానీ నిజమైనటువంటి గోల్డ్ అయితే ఏమంటే అది ఒకవేళ గ్రాము బంగారం అయినా కూడా అది మెరుస్తూనే ఉంటుంది. 1 గ్రాము గోల్డ్ అండి, పెద్ద నెక్లెస్ అనుకోండి, అప్పుడు మెరుస్తుంది. కొన్ని రోజుల తర్వాత ఏంటమ్మా ఇలాగైపోయింది అని అంటే అది ఏం కాదులే, అది పెద్ద ఏం కాదు, అది 1 గ్రామ్ గోల్డ్, అది పెద్ద లెక్క ఉండదు, పెద్ద విలువ ఉండదు దానికి. అవునా కదా? ఏమండి? కాబట్టి ఈరోజు గమనించాలి ప్రియులారా, మన విశ్వాసము మెరుస్తూ ఎప్పుడు కనిపించిందో కష్టములో కూడా, బాధలో కూడా, శ్రమలో కూడా, ఇబ్బందిలో కూడా మన దాతృత్వము కనబడుతుంది, ప్రార్థన కనబడుతుంది, స్తుతి కనబడుతుంది, దేవుని పట్ల మన విశ్వాసం కనబడుతుంది. హల్లెలూయా. అందుకనేనేమో దేవుని వాక్యంలో కీర్తనల గ్రంథములో 125వ కీర్తనలో భక్తుడు అంటాడు, యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉందురు. హల్లెలూయా. నేను కాంతమ్మ గారికి నిన్న ఫోన్ చేశాను పిల్లలందరితో మాట్లాడాలని. ఆమె రాణి తప్ప పిల్లలైతే దొరకలేదు నాకు. అయితే అని చెప్పాను ఒకటే ఏంటంటే, అమ్మ ఇప్పటి వరకు మీరు చేసింది వేరు, కానీ ఇప్పుడే మీరు సరిగ్గా చేయాలి ప్రార్థన. హల్లెలూయా. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళలేరు కాబట్టి ఎవరితోనూ మాట్లాడడానికి మీ దగ్గరికి వచ్చిన వాళ్ళకే మీరు చెప్పేయండి అన్నాను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆమె తీర్మానం ఏంటి? ఈ సంవత్సరంలో మా పాస్టర్మ్మ గారు నేను చేసుకున్న తీర్మానం ఏంటంటే ఈ సంవత్సరంలో దేవుని పనిలో ఎక్కువ సమయాన్ని ఖర్చు పెట్టాలని. అంతే, మొదటి రోజు నుంచి మొదలైపోయింది. ఏంటి? కానీ ఆగలేదు. దేవునికి స్తోత్రం. ఏమండి? చేస్తున్నాము, కానీ ఇంకా చెయ్యాలని మీరు ప్రార్థన చెయ్యండి. ఓకే? దేవుని కృప మనకు తోడుగా ఉంది. ఏమండి? అయ్యయ్యో ఇలాగైపోయిందంటే అవుతుంది, కానీ నా దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు గమనించండి ప్రియులారా, ఒక నిశ్చలమైనటువంటి విశ్వాసము, నిశ్చలమైనటువంటి భక్తి, ఒక నిరీక్షణ కలిగినటువంటి భక్తి ఈరోజు మనం చేయగలగాలని షూనేమీయురాలు సంఘమునకు సాదృశ్యంగా నేర్పుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. సంఘమా, నీవు ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నీవు ఉన్నప్పటికీ కూడా విశ్వాసాన్ని వదులుకోవద్దు. ఏమండి? వెనకడుగు వేయొద్దు. నీ దేవుడు ఏం చేశాడు అని అనేవాళ్ళు కూడా ఉండొచ్చు, కానీ నా దేవుడు ఏం చేశాడో నీకు ఇప్పుడు అర్థం కాదు, తర్వాత అర్థమవుతుంది. కానీ నాకు ఇప్పుడే అర్థమయ్యింది. దేవునికి స్తోత్రం. నా దేవుడు ఏం చేశాడు అంటే ఏం చెయ్యాలో అదే చేశాడు, ఎంత చెయ్యాలో అంత చేస్తాడు, ఎప్పుడు చేయాలో అప్పుడే చేస్తాడు. నా దేవుడు కంగారు పడేవాడు కాదు. నా సమయం ఇంకా రాలేదు అని చెప్పి ఏమండి ఆ నెక్స్టే ఒక ఆశ్చర్యమైన కార్యం చేశాడు. హల్లెలూయా. ఈరోజు మన జీవితాల్లో ప్రియులారా మనం ఆలోచించుకోవాలి. విడువక ఎడబాయక మనతో ఉండేటువంటి దేవుడు. సరే, ఒకరోజు ఏం జరిగిందంటే ఆ కుటుంబం సంతోషంగా ఎంతో సంబరంగా ఆ బిడ్డను ఎత్తుకొని, ఆ బిడ్డను ముద్దాడుకొని, ఆ బిడ్డను పెంచుకుంటూ ప్రియులారా కొనసాగుతున్నారు. ఒక రోజున ఆ దైవజనుడు, బహుశా నేను అనుకుంటాను ఏంటంటే ఈ కొడుకు పెద్దవాడు అయ్యేటప్పటికి ఈ తల్లి కొడుకే మిగిలి ఉంటారు నాకు తెలిసి. ఎందుకంటే భర్త ప్రస్తావన తర్వాత లేదు. ఏం జరిగిందో తెలియదు. దైవజనుడు ఒక రోజున ఆమెను పిలిచాడు, అమ్మా ఈ దేశం మీద క్షామం రాబోతుంది, కాబట్టి 7 సంవత్సరాల క్షామం ఉంటుంది, నీవు ఎక్కడికి పోవడం అనుకూలమో నువ్వు అక్కడికి వెళ్ళిపోమ్మా అని చెప్పాడు. హల్లెలూయా.
దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి ముందే దేవుడు తెలియపరిచి ఆ ప్రాంతము నుంచి దూరంగా దేవుడు తీసుకెళ్ళిపోయాడు. దేవుని వాక్యాన్ని బట్టి ప్రియులారా, దైవజనుని మాట చొప్పున ఆమె వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది అని అంటే 7 సంవత్సరాలు అక్కడ వాసం చేసింది. ఫిలిస్తీన్ల దేశం అది. ఫిలిస్తీన్ల దేశం అంటే శత్రు దేశం అది. కానీ దేవుడు ఆమెను అక్కడికి పంపించాడు. ఎందుకు వెళ్ళమన్నాడో, ఆ తర్వాత అక్కడ ఏం జరిగిందో మనం ఆ చరిత్ర మనకు తెలియదు. కానీ మరలా తిరిగి ప్రియులారా పరిస్థితులు అనుకూలమైనవి, మళ్ళీ తిరిగి వచ్చింది. కానీ ఆమె ఇల్లు ఎవరో ఆక్రమించేసుకున్నారు, ఆమె పొలం ఎవరో ఆక్రమించేసుకున్నారు, ఎవరో అనుభవిస్తున్నారు. ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళినా ఏ విధమైన అవకాశం లేదు. ఆ సమయానికి ఏం జరిగిందో తెలుసా? ఆమె ఆలోచించుకుంది. ఏం ఆలోచించుకుందంటే రాజుగారి దగ్గరికి వెళ్దామని ఆలోచించుకుంది. రాజుగారి దగ్గరికా? అయ్యి బాబో నేనా నిజంగా ఏమండి, మరి ఇంకేం చేయను. ఎక్కడికి వెళ్ళినా ఎవరు కూడా మనకి ఏం చేయలేరు. సరే, రాజుగారి దగ్గరికి వెళ్ళాలన్న ఆలోచనతో వెళ్ళింది. ఎందుకంటే ప్రియులారా, ఒక రాజు ఆమెకు ఉన్నాడు. ఆ రాజు యుగయుగములకు రాజు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమె పక్షముగా ప్రియులారా దేవుడు ఎలా కార్యం చేస్తున్నాడో చెప్తున్నాను మీకు. సరిగ్గా అక్కడికి వెళ్ళేటప్పటికి గేహజీ ఆ సమయంలో ఆ రాజుగారి దగ్గర ఉన్నాడు. ఆయన ఎలా వచ్చాడో కొంతమంది ఏమంటారంటే కుష్ఠరోగంతో వెళ్ళిపోయాడు అంటారు. అక్కడితో ఆగిపోలేదు గేహజీ చరిత్ర. దైవజనుని పనివాడనే రాయబడి ఉంది. ఇక్కడ మీరు చదివిన దాంట్లో ఉందా లేదా? అంటే ఆ కుష్టుతోనే అలా వెళ్ళిపోయాడు అని మనం అనుకోవడానికి లేదు. మరలా అతడు పశ్చాత్తాపడి మరలా దేవుని బతిమాలుకుంటే దేవుడు అతన్ని స్వస్థపరిస్తే ఇప్పుడు దైవజనుడి దగ్గరికి రాలేదు. కానీ దైవజనుడి గురించి చెప్పడానికి ఏమో మొత్తానికి ఏ కారణాన్ని బట్టో ఎలాగ వెళ్ళాడో తెలియదు, రాజుగారి దగ్గర చేరాడు. దేవునికి స్తోత్రం. పశ్చాత్తాపడిన వాడికి మళ్ళీ దేవుడు ప్రియులారా మార్గం చూపిస్తాడు. పశ్చాత్తాపడినటువంటి వాడికి మళ్ళీ దేవుడు లేవనెత్తుతాడు. పశ్చాత్తాపడినటువంటి వారికి మళ్ళీ దేవుడు జీవితాన్ని ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నువ్వు ఏ తప్పిదములోకి వెళ్ళినా, ఏ రకమైనటువంటి తప్పిదములో నీవు ఉన్నా కూడా ప్రభువా నన్ను క్షమించమని అడిగితే నా దేవుడు క్షమించగలిగిన వాడు. అంతేకాదు నూతన జీవితాన్ని ఇచ్చేవాడు అయి ఉన్నాడు. సరే, మొత్తానికి ఏం జరిగిందో తెలియదు. ఆ దైవజనుని పనివాడు అక్కడ ఉన్నప్పుడు, అయ్యా ఒక్కసారి నాకు ఎలీషా చేసిన కార్యాలన్నీ చెప్పమంటున్నాడు. ఎవరినే? రాజుగారు పనివాడిని ఈ గేహజీని చెప్పమన్నాడు. చెప్పమంటే లిస్టు ప్రకారంగా ఒకదాని వెంబడి ఒకటి చెప్పుకుంటూ వస్తున్నాడు. ఈమె అక్కడికి వెళ్ళేటప్పటికి ఏం చెప్తున్నాడంటే, దైవజనుడు ఆ షూనేమీరాలి ఇంట్లో ఈ కొడుకు చనిపోతే ఎలా ప్రార్థన చేసినప్పుడు దేవుడు బ్రతికించాడో అది చెప్తున్నాడండి. సరిగ్గా సమయానికి, ఆ సమయానికి తన కొడుకుని తీసుకుని రాజుగారి యొక్క అంతఃపురంలో ఆమె ప్రవేశించింది. రాజా ఎవరో వచ్చారు మీకోసం, ప్రవేశపెట్టండి అన్నాడు రాజుగారు. ప్రవేశపెట్టేటప్పటికి ఈ గేహజీ చెప్తున్నటువంటి ఆ యొక్క సాక్ష్యం ఏదైతే ఉందో, సజీవమైనటువంటి సాక్ష్యం, ఆ తల్లి కనపడుతుంది, ఆ బిడ్డ కనపడుతున్నాడు. ఏమండి, వెంటనే రాజుగారు అడిగారు, అమ్మా ఎందుకు వచ్చారు మీరు అని అడిగారు. అడిగితే, అయ్యా నా పరిస్థితి ఇది, దైవజనుని మాట చొప్పున నేను వెళ్ళిపోయాను. కానీ ఇప్పుడు నేను వచ్చేటప్పటికి నా ఇల్లు, నా పొలము, నా పంట అందరూ ఆక్రమించేసుకున్నారు. ఇప్పుడు నా పొలము, ఆ పంటను నాకు దయచేసి తిరిగి ఇప్పించవలసిందని తన సంగతి అంతా చెప్పింది. జరిగిందేంటో తెలుసా? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయినటువంటి దేవుడు ఆ రాజుగారిని ప్రేరేపణ చేసాడు. రాజు తలుచుకుంటే ఏమండి ఏదైనా చేయగలడు. మరణదండనైనా విధించగలడో, చెరలో నుంచి బయటికైనా తీసుకురాగలడు. దేవునికి స్తోత్రం. నష్టపోయినటువంటి ఆమె యొక్క పంట ఎంతమంది అయితే అనుభవిస్తున్నారో అందరినీ పిలిపించాడు. వెంటనే ఆమెకు తిరిగి మొత్తం అంతా తెప్పించేశాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నీ దేవుడు, నీవు ఆశ్రయించినటువంటి దేవుడు తను ఆశ్రయించే వారిని విడిచిపెట్టేవాడు కాదు. ఒకవేళ నువ్వు విడిచిపెట్టి ఉండొచ్చు, ఒకవేళ నీవు ప్రియులారా దేవుడు నన్ను మర్చిపోయాడు అనుకుని ఉండొచ్చు, ఒకవేళ దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు అనుకుని ఉండొచ్చు. కానీ ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. తన సంగతంతా చెప్పుకున్నటువంటి ఆమె యొక్క జీవితంలో దేవుడు ఒక అద్భుతం చేశాడు. ఈ రోజున నీకు నాకు ఒక చాలినంత కృప కలిగిన రాజు ఉన్నాడు. ఆ రాజు మారడు. దేవునికి స్తోత్రం. ఈ రాజులు మారిపోతారు, ఎంతమంది అధ్యక్షులైనా మారిపోతారు. ఈ దేశ అధ్యక్షులు మారిపోతారు, అమెరికా దేశ అధ్యక్షుడు మారిపోవచ్చు, జపాన్ దేశ అధ్యక్షుడు మారిపోవచ్చు, ఇటలీ దేశ అధ్యక్షుడు మారిపోవచ్చు. మారనటువంటి నా దేవుడు, నీ దేవుడు, మన దేవుడు అత్యున్నతమైన సింహాసనము మీద నుండి ప్రియులారా చాలినంత కృపను చూపించడానికి ఈ రోజు కూడా ఆయన సజీవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజు కూడా ఆయన సర్వాధికారం కలిగిన వాడుగా ఉన్నాడు. కొంతమందికి కొన్ని రోజులు పవర్ ఉంటుంది, ఆ తర్వాత పవర్ ఉండదు, నేను ఏం చేయను అంటారు. కానీ ఆయన ఎప్పుడు పవర్ఫుల్లే. దేవునికి స్తోత్రం. ఏమండి, అప్పుడు పవర్ ఉంది కాబట్టి చేసాను, ఇప్పుడు పవర్ లేదు నేను ఏం చేయగలను అని అనేవాడు కాదు. ఈజ్ పవర్ఫుల్ గాడ్. ఏమండి,
ఈరోజు ఆలోచన చెయ్యండి. ఒక శూనేమియురాలు సంఘానికి ఈరోజు నేర్పుతున్నటువంటి పాఠాలను మనం నేర్చుకోగలిగితే ప్రియులారా, ఎంత బలహీనతలోనైనా, ఎంత సమస్యలోనైనా, ఎంత ఇరుకులోనైనా, ఎంత ఇబ్బందిలోనైనా ఆమె దేవుణ్ణే ఆశ్రయించి దేవుని కొరకు ప్రియులారా ఆమె ఎలా నిలబడిందో ఒకసారి ఆలోచించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఈరోజు నేను కూడా అలా నిలబడడానికి నాకు సహాయం చేయి ప్రభువా. ఆమె నిలబెట్టిన పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నిన్ను కూడా నిలబెట్టగలిగిన వాడు. ఆమెతో మాట్లాడినటువంటి దేవుడు నీతో కూడా మాట్లాడగలిగిన వాడు. ఏమండి, భయంకరమైన పెను తుఫానులో ప్రశాంతంగా నిలబడగలిగే శక్తినిచ్చినటువంటి దేవుడు ఈరోజు నీకు కూడా అలాంటి శక్తినివ్వగలడు. నీ దేవుడు ఏమండి, నీ దేవుడు శక్తినివ్వగలిగిన దేవుడు. ఆయన శక్తిమంతుడు, శక్తినిచ్చేవాడు. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. అలసిపోయిన విశ్వాసి తలువబోకుము లోకమును, సొమ్మసిల్లిన నీ హృది పదమున తుడిచివేయకు కలువరి ధ్యానము. సొమ్మసిల్లిన నీ హృది పదమున తుడిచివేయకు కలువరి ధ్యానము. అలసిపోయిన విశ్వాసి సొమ్మసిల్లడు అలయడు ఆయన, జ్ఞానమును శోధించుట సాధ్యము. సొమ్మసిల్లడు అలయడు ఆయన, జ్ఞానమును శోధించుట సాధ్యము. సొమ్మసిల్లిన వారికి బలమును శక్తినిచ్చును, అలసిన వానికి. సొమ్మసిల్లిన వారికి బలమును శక్తినిచ్చును, అలసిన వానికి. హల్లెలూయా. సొమ్మసిల్లిన వారికి బలమును శక్తినిచ్చును, అలసిన వారికి. ఈరోజు కొంతమంది కొన్ని ప్రార్థనా విన్నపాలు చెప్తున్నారు. అయ్యా, మా పరిస్థితులు బాగోలేదండి. నీ పరిస్థితిని బాగు చేయగలిగిన వాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. నువ్వు ప్రార్థన చేసుకో, సంఘమందరం మనం ప్రార్థన చేస్తాం. తప్పకుండా దేవుడు ఏమండి ప్రతి కట్టును విడిపిస్తాడు, ప్రతి సమస్య నుంచి విడిపిస్తాడు. నిరీక్షణ కలిగి ఆయన మీద మనసు పెట్టుకో. హల్లెలూయా. ఆయన మీద మనసు పెట్టుకో. చాలినంతగా ఆయన కృపనిస్తాడు. ఏమండి, చాలినంతగా ఆయన కృపనిస్తాడు, బలాన్ని ఇస్తాడు, నడిపిస్తాడు. నిన్ను విడువడు, నిన్ను ఎడబాయుడు. ప్రార్థన చేసుకుందాం.